నమస్తే అండి. ఏం పేరు సార్? భాస్కర్ రెడ్డి. భాస్కర్ రెడ్డి గారు, తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకి పోటీ జరుగుతూ ఉంది. ఎందుకంటే దేశం మొత్తం కూడా ఎంపీ స్థానాల్లో ఉంది. సార్ ఏంటి సార్ మీ అభిప్రాయం ఏంటి? ఒక సీనియర్ సిటిజన్గా, ఒక ఓటర్గా మీరేమనుకుంటున్నారు? ఎవరికి వస్తారు సికింద్రాబాద్లో? సికింద్రాబాద్లో బీజేపీ బీఆర్ఎస్ టైట్ ఫైట్ ఉంటుంది. బీజేపీ గెలవచ్చు. మిగతా అయితే 17 గెలవదు బీజేపీ. ఆడ ఎంఐఎం గెలుస్తుంది. ఆడ ఎంఐఎం గెలుస్తుంది. హైదరాబాద్లో ఎంఐఎం గెలుస్తుంది. వీళ్ళంతా బీఆర్ఎస్ కూడా 5 వస్తాయి సీట్లు. 5 వస్తాయి. బీజేపీకి 4-5 వస్తాయి. అందరూ ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. 5 ఒకటి 2 కాంగ్రెస్కి తక్కువ వస్తాయి, 2 వస్తాయి వాళ్ళకి. టీఆర్ఎస్కి బీజేపీకి మధ్య పోటీ. ఇప్పుడు కేసీఆర్ బయటకు వచ్చింది కదా, బయటకు వస్తే తెలుస్తున్నా. సార్ మరి ఏమనుకుంటున్నారు? మరి కిషన్ రెడ్డి గెలుస్తాడు. గెలుస్తాడు. సో ఎలా ఉంది సార్ మోడీ ప్రభుత్వం? మోడీ ప్రభుత్వం అంటే మనకైతే ఏం హెల్ప్ చేయలేదు. ఆడు ఓన్ చేస్తుండో తెలియదు. దేశాన్ని అయితే మంచిగా అదొకటే. కాంగ్రెస్ కంటే బెటర్. కాంగ్రెస్ కంటే ఫార్ బెటర్. మోడీ ఇది ఏంటంటే ఆయనకు ఎకనామీ వైజ్ నాలెడ్జ్ లేదు ఆయనకు. అదొక పెద్ద సెట్ బ్యాక్, డ్రాబ్యాక్. ఖాళీ ఇవన్నీ చూస్తున్నాం కదా. ఇండియా ఫిరేక్ బార్ మోడీ సర్కార్ అంటే అందరూ అంటారు కాబట్టి మనం అంటున్నాం అంతే. మరి మీరేమనుకుంటున్నారు? నేను ఇక పర్సనల్ ఒపీనియన్ నేను చెప్పా, ఓవరాల్ ఒపీనియన్ చెప్పిన. నేనైతే ఇక్కడ కిషన్ రెడ్డికి ఇస్తాను ఓటు అంతే. థ్యాంక్ యూ సో మచ్. బ్రదర్ నమస్తే అన్న. ఏం పేరు మీ పేరు? నా పేరు వరప్రసాద్ చారి అన్న. సనత్ నగర్ డివిజన్లో నేను ఒక సామాన్య ఓటర్. ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రైవేట్ ఎంప్లాయ్ అన్న. సనత్ నగర్లో. సనత్ నగర్ అన్న ఏం లేదు, ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏంటి ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం మీ ఓటు? అంటే ఓటు నేను ఎవరికి వేస్తాను అడగను, కానీ ఎవరికి వేస్తే బాగుంటుంది ఇక్కడ నాన్న? మేమైతే మోడీకి వేయాలని ఫిక్స్ అయినామన్న. మోడీకి ఎందుకని? కారణం ఏందన్న, అభినందన్ని తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే మనం నరేంద్ర మోడీ గారిది. అట్లా చాలా వరకు ఉన్నాయి. చాలా వీరుడు, సైనిక వీరుడు. చంద్రయాన్ని సక్సెస్ఫుల్గా చేసిండు. మనం అట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అన్న నరేంద్ర మోడీ గురించి చెప్పాలి అంటే. నాకైతే నరేంద్ర మోడీకి వేస్తేనే బాగా అనిపిస్తున్నాను. అగ్రస్థానంలో మన దేశాన్ని నిలిచిపెట్టడానికి నరేంద్ర మోడీ సక్సెస్ఫుల్ మనిషి అన్న అభిప్రాయం. కానీ ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు అదే అంటున్నారు. కానీ కేవలం ఒక రామ మందిరం కడితేను, ఒక త్రిపుల్ తలాక్ తెస్తేను, లేదంటే ఒక ఆర్టికల్ 370 తెస్తాను అభివృద్ధి అనుకుంటున్నారా? లేకపోతే ప్రజలకు ఏం జరిగింది అన్న? మీకు చిన్న తరగతి మనుషులను చూసారన్న? ఎప్పుడన్నా గమనించారా? మామూలుగా నేను చెప్తున్నా, నా లెక్క ప్రకారం చెప్తున్నా. ఏంటంటే తెలుసా అన్న, ప్రతి ఒక్క దాంట్లో ఇప్పుడు నరేంద్ర మోడీ ఇచ్చే స్కీమ్లో ప్రతి దానికి నరేంద్ర మోడీ గారు కారణం అన్న. ఇప్పటికి నీ స్కీములు మనం ఎక్కడ చూసినామన్న. ఇన్ని సంవత్సరాల భారతదేశంలో వచ్చిన స్కీమ్స్ నరేంద్ర మోడీ ఉన్నారు కాబట్టి ఆ ఘనత వచ్చిందన్న మనకి. నేను నరేంద్ర మోడీ ఉన్నందుకు చాలా గర్వపడుతున్నా అన్న. నాలాంటి సామాన్యులు బతకడానికి చాలా దోహదపడుతుందన్న. ఇప్పుడు ప్రతి ఒక్క బ్యాంక్ మెట్లు ప్రతి ఒక్క మనిషి ఎక్కుతున్నాడన్న. ఒకప్పుడు అదేంటంటే మన పెద్ద మనుషులు ఉంటారు కదా, ఇప్పుడు ఏదైతే బిజినెస్ మ్యాన్లు చేసుకునే వాళ్ళకి ఇప్పుడు ఎక్కువ మనం డిజిటల్ ఇండియా తయారు చేసింది నరేంద్ర మోడీ గారు అన్న. ఇదే టైంలో మన మన్మోహన్ సింగ్ చిదంబరంరావు ఉండే లాస్ట్ టైం మన దీంట్లో ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఈ ఒక్కొక్క రూపాయికి ఎవరు కడతారన్న అని చెప్పి మాట్లాడిండు. ఆయన హేళన చేసిండు లోక్సభలో. ఇప్పుడు ఆ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన దానికి ప్రతి ఒక్క చిన్న మన చిరు వ్యాపారాలు చేసుకునే వాళ్ళు అందరు చూడండి, కావాలంటే ఎంత మంచిగా వాళ్ళు డిజిటల్ ఇండియా మనకంటే చాలా యూజ్ చేస్తున్నారు వాళ్ళు. సికింద్రాబాద్లో ఈసారి గెలిపి పక్క కిషన్ రెడ్డి గారిది అన్న గెలుపు. అయితే ఏం లేదన్న, ఎవరితో లేదు. బీఆర్ఎస్ కూడా పోటీ కాదు మాకు. పక్కా బీజేపీ గెలుస్తుంది, గన్ షాట్లో గెలుస్తుంది. 2 లక్షల మెజారిటీ రావడం పక్కా. కిషన్ రెడ్డి గారు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు కదన్న, మంచి చాలా ఉన్నాయి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది. సికింద్రాబాద్ పార్లమెంట్ వైజ్ గా చెప్తాను నేను. ఇక్కడ మన ఇక్కడ అని కాదు, పార్లమెంట్ వైజ్ అంటే చెప్తాను చూడండి. కాచిగూడ ఫస్ట్ రైల్వే స్టేషన్స్ అభివృద్ధి చేయడంలో, నాంపల్లి. ఇప్పుడు సికింద్రాబాద్ అన్న మన ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా కొన్ని వందల కోట్లతో నిర్మిస్తున్నాడు. అదొక బ్రాండ్ అంబాసిడర్ కదన్నా మనకి. దీంతో ఒక విజ్ఞప్తి కూడా నాకు చేయాలని ఉందన్న. ఇప్పుడైతే మన మహంకాళి జిల్లా ఏదైతే ఉందో దాన్ని లస్కర్ జిల్లాగా కూడా పెడితే బాగుంటుందని నా ఒపీనియన్. లస్కర్ అని పెట్టడం ఎందుకు తెలుసా అన్న, మనం ప్రతిసారి సికింద్రాబాద్కి పురాతనం నుంచి ఒక పేరు ఉన్నది, లస్కర్ అని. లస్కర్ అంటేనే బాగా గుర్తుంటుంది దీనికి. మా అభిప్రాయం అయితే అది ఉందన్న. మా కిషన్ రెడ్డి గారు కూడా విని
చేస్తే బాగుంటుందని మా అభిప్రాయం. సరే, మరి ఎన్ని సీట్లు గెలుస్తారు ఒకవేళ బీజేపీ గెలిస్తే? ఇక్కడ నాన్న మా సికింద్రాబాద్ సీట్ అయితే పక్కా అన్న అది ఓకే, కానీ మొత్తం 17 స్థానాలు కదా, ఎన్నికి రావచ్చు? మేమైతే 15 స్థానాలు గెలవడంలో ఖాయం అన్న, పక్కా అది మేము ఫిక్స్. థ్యాంక్ యూ.